Hello guys, welcome to my channel Booma Cinematic and this is Booma. అండ్ విల్లాది వీరుడు సాంగ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇరుముడి మూవీలో రవితేజ యాక్ట్ చేస్తున్నారు. ఆల్సో రామ్ చరణ్ గారి మూవీలో నటిస్తున్నారు కదా. పెద్ద మూవీ నుంచి లీక్ అయితే అయిపోయింది డైలాగు. ఆల్సో మన ప్రొడ్యూసర్స్ వార్స్ ఉంది కదా టీఎఫ్ఐలో, వాటి గురించి కూడా ఇన్డెప్త్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. మీరంతా చేయాల్సింది ఒకటే పని, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అనేది మీకు ఆన్ టైం వచ్చేస్తాయి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ఎస్, విల్లాది వీరుడు సాంగ్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. ఇరుముడి మూవీలో రవితేజ గారు యాక్ట్ చేస్తున్నారు. ఇందులో జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ట్వీట్ వేశారు ఈ సాంగ్ అయితే కన్ఫర్మ్ అయిందని చెప్పేసి. ఆల్సో జస్ట్ ఇమాజిన్, మనకు ఒరిజినల్ సాంగ్ ఎంతమంది ప్లేలిస్ట్లో ఉంటుందో అయ్యప్ప స్వామి సాంగ్, అదేవిధంగా రీమిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరు ప్లే చేసి వింటారు. ఆల్సో ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి, థియేటర్స్లో ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా థియేటర్స్ టర్న్ ఇంటు ద టెంపుల్, ఈ డైలాగ్ డెఫినెట్గా గుర్తొస్తుంది. సో ఫిక్స్ అయిపోయింది బ్లైండ్గా, సూపర్ అదిరిపోద్ది సాంగ్ మాత్రం. నెక్స్ట్ కమింగ్ టు ద పెద్ది మూవీ డైలాగ్ లీక్. ఎస్, మీరు విన్నది కరెక్టే, పెద్ది మూవీ నుంచి అయితే డైలాగ్ లీక్ అయిపోయింది. ఇది లీక్ చేసింది కూడా ఎవరో కదండి, మన చిరంజీవి గారు. చిరు లీక్స్ అని చెప్పేసి లీక్ చేశారు. ఆయన యాక్చువల్గా ఇది ఎందుకు లీక్ చేశారంటే, ఆయన ట్రైలర్ అయితే చూడడం జరిగిందంట. ట్రైలర్ రెస్పాన్స్ ఇస్తూ లాస్ట్లో ఈ ట్వీట్ అయితే వేశారనమాట. డైలాగ్ సారీ బుచ్చిబాబు సనా అని చెప్పేసి ఈ డైలాగ్ మెన్షన్ చేశారు. ఆల్సో ఆయన ట్రైలర్ గురించి ఏం చెప్పారు తెలుసా? రెహమాన్ గారు, బుచ్చిబాబు గారు అండ్ రామ్ చరణ్ గారు ఇరగదీశారు పర్ఫార్మెన్స్. మీరు ముగ్గురు కలిసి నో డౌట్ మీరు ఎన్నన్నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, దాన్ని మెట్ అవుతుందని చెప్పేసి ఈయన ట్వీట్ అయితే వేశారు. మీరు అంచనాలు ఏం మాత్రం తగ్గకుండా ఉంటుంది. 3 minutes 4 seconds అయితే ట్రైలర్ ఉంటుందంట. ఆల్సో డైలాగ్ విండరా, చెప్పమంటారా? సో మీకోసం అయితే ఆ డైలాగ్ చిరంజీవి గారు ఏదైతే లీక్ చేశారో ట్వీట్లో, ఆ డైలాగు మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు. ఎస్, ఈ డైలాగే మూవీలో ఉండబోతుంది. ఈ డైలాగే చిరంజీవి గారు కూడా లీక్ చేసింది. అండ్ ఈ డైలాగ్ పైన మీ హానెస్ట్ ఒపీనియన్ అయితే కామెంట్లు చెప్పేయండి. అలాగే ట్రైలర్ ఎలా ఉండబోతుందో కూడా చెప్పేసేయండి. సో మన నెక్స్ట్ టాపిక్ యాక్చువల్గా డిస్కస్ చేయాల్సింది మన టీఎఫ్ఐ ప్రొడ్యూసర్ వార్డ్స్ గురించి. బట్ ఆ ప్రొడ్యూసర్ వార్డ్స్ గురించి నేను స్కిప్ చేస్తున్నా, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బట్ సర్ప్రైజింగ్గా మీకోసం నేను రామ్ పోతినేని గారి న్యూ అనౌన్స్మెంట్ మూవీ అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. యాక్చువల్గా ఆయన బర్త్డేకి ఏ మూవీ నుంచి అప్డేట్ వస్తుందని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అనుకున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. బట్ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇరుకుంటారు కదా, ఆ ట్విస్ట్ అయితే ఉండింది. స్టోరీ డైరెక్షన్ రామ్ పోతినేని గారే చేస్తారంట. ఇది సైఫై థ్రిల్లర్ జానర్లో ఉంటుంది. ఆల్సో ప్రొడ్యూసర్ కూడా వీళ్ళ ఫ్యామిలీ నుంచే. సో ఎంటైర్ మూవీకి మొత్తం వీళ్ళే టేక్ ఓవర్ చేస్తున్నట్టు దీని మీనింగ్ వచ్చేసి. ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ వీడియో ఫ్రమ్ రామ్ పోతినేని. డెఫినెట్గా చూద్దాం ఆయన డైరెక్షన్, ఆయన మైండ్లో ఎలాంటి థాట్స్ ఉన్నాయో చూద్దాం. మనం ఒక ఏదైనా టీజర్ కానీ లేదంటే గ్లిమ్స్ కానీ వచ్చినప్పుడు మాత్రం మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, పెరుగుతాయని లేదా అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం దీన్నే అనొచ్చు పాత్ బ్రేకింగ్ క్రియేటివ్ థాట్స్ అని చెప్పేసి. డెఫినెట్గా ఆయన ఏమో మరి ఆయన మైండ్లో ఏముందో తెలియదు, ఎలాంటి క్రియేటివ్ థాట్స్ ఉన్నాయో తెలియదు. సో మనమైతే అంతవరకు వెయిట్ చేద్దాం. డెఫినెట్గా మంచి కంటెంట్ వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆడియన్స్ డెఫినెట్గా ఆదరిస్తారు, నో డౌట్ అందులో మంచి కంటెంట్ ఉంటే మాత్రం. సో దట్స్ ఇట్ గైస్ అబౌట్ దిస్ వీడియో. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, డూ సబ్స్క్రైబ్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.